కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఓ మహిళ రాద్ధాంతం చేసింది. కేసు పరిష్కారంలో డబ్బుల కోసం పోలీసులు వేధిస్తున్నారని నిరసనకు దిగింది. 14 ఏళ్ల వయసున్న కొడుకు చెడు వ్యసనాలకు బానిసగా మారి ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత కొడుకును అప్పగించాలంటే పోలీసులు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. తన ఫోన్ లాక్కున్న పోలీసులు దాడి చేసి కొట్టారని రోడ్డుకు అడ్డంగా పడుకొని నానా హంగామా చేసింది. మహిళ నిరసనతో కాసేపు వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. మధురానగర్ పోలీసుల వేధింపులతో మహిళ న్యాయం కోసం రోడ్డెక్కిందా, తాగిన మైకంలో హల్చల్ చేసిందా, మతి స్థిమితం లేకుండా మహిళ రాద్ధాంతం చేసిందా అనే విషయం చర్చానీయాంశమైంది. కొడుకు 8 రోజుల నుంచి కనిపిస్తలేడు. 8 రోజులు కనిపిస్తుంది. నేను వెతుకుతున్నా, కంప్లైంట్ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేదంటే వాడు గంజాయిలు అమ్మటోతో తిరుగుతున్నాడు. గంజాయిలో అది పని చేస్తున్నాడు. నేను ఇవ్వలేదు కంప్లైంట్. అదే నేను కంప్లైంట్ ఇస్తే అది నా మీద వస్తుంది. నీ కొడుకును నువ్వే అప్పచెప్పు, నువ్వే గంజాయిలు అమ్మమని చెప్తున్నావు. ఇవ్వనందుకు 8 రోజుల నుంచి ఎలా తీసుకొచ్చాము మధురనగర్ పోలీస్ స్టేషన్ నుంచి నా ఫోన్ మా మరిదిని నన్ను కొట్టి మా ఇద్దరు ఫోన్లు తీసుకొని నా కొడుకు తీసుకొని పోయి ₹1,00,000 ఇస్తే నీ కొడుకు నా అబ్బా చెప్తాను చెప్పి మాట్లాడుతున్నారు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు సునీత, బుద్ధుల సునీత. మీ కొడుకు పేరు? మా ఇంటి పేరు బుద్ధుల సునీత. మీ కొడుకు పేరు? తరుణ్ కుమార్. నా కొడుకు నా ఫోన్లో నాకు న్యాయం చేయాలి. లేదు నాకు వాళ్ళు లేడీస్ కానిస్టేబుల్ రాలేదు. వాళ్ళు రామని గుమగుమల వంటలే కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.